హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిందూస్ మీ సిద్ధగౌని సుదర్శన్ మేనేం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శరీర దానానికి సంబంధించి శరీర దానం చేస్తే ఏమవుతుంది, తర్వాత శరీర దానం ఎందుకు చేయాలి, చేస్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది, తర్వాత చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతకొచ్చా, బతకాలంటే ఏం చేయాలి, మన కళ్ళు మళ్ళీ చూస్తాయా, మన గుండె మళ్ళీ కొట్టుకుంటుందా, మన నరాలు మళ్ళీ పనిచేస్తాయా, మన కాలేయం మళ్ళీ ఉపయోగపడుతుందా, మళ్ళీ ఇట్లా ఇవన్నీ కూడా రకరకాల సందేహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు నిపుణులు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ శరీర దానం అని అంటా ఉన్నాం, గతంలో అవయవ దానం అనేవాళ్ళు. అవయవ దానం అంటే శరీరంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అవయవాలు అంటే కళ్ళు కానీ, తర్వాత ఇక్కడ కాలేయం కానీ, ఇటు గుండె కానీ, ఇటు కిడ్నీలు కానీ, ఇట్లా రకరకాలుగా శరీరంలో ఉన్నటువంటి చాలా భాగాలు మళ్ళీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం కానీ, తర్వాత అంతకుముందు పి సుశీల కానీ వాళ్ళ గొంతును కూడా వేరే వాళ్ళకు అంటే ఆల్రెడీ రాసిచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ గొంతులు కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి, అంటే ఇట్లా రకరకాలుగా అవయదానం చేయడం ద్వారా మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా జీవించవచ్చు అనేటువంటి ఒక దృక్పథాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి అవయదానం కాకుండా ఇప్పుడు శరీర దానం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న అక్కడ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ముందే రాసిచ్చినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తన దేహాన్ని తన శరీరాన్ని దానం చేయమన్నట్టుగా ఎయిమ్స్ హాస్పిటల్కి ఇచ్చేసిండ్రు. మరి ఎయిమ్స్ హాస్పిటల్కి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు, చనిపోయినటువంటి శరీరాన్ని ఏం చేసుకుంటారు అనేటువంటి ఒక సందేహాలు వస్తాయి. ఇట్లా ఇప్పుడు అటు కాకుండా తర్వాత గతంలో కూడా అంటే ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్కి సంబంధించి అంటే వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్కి కాలోజీ పార్థివ దేహాన్ని దానిమంటారు ఆయనకు కాలేజీకి ఇచ్చేసిన తర్వాత చాలా కాలం పాటు ఆయన కాలోజీ మృతదేహాన్ని అంటే పార్థివ దేహాన్ని భద్రపరిచిండ్రు. ఆ తర్వాత అక్కడ వైద్య విద్యార్థులు అక్కడ ప్రయోగాలు చేసుకోవడానికి అదంతా కూడా ఉపయోగపడ్డది. అసలు నిజంగా శరీరదానం ఎందుకు చేయాలి, శరీరదానం చేస్తే మంచిదా, లేకపోతే శరీరదానం చేస్తే చెడ్డదా, లేకపోతే ఎందుకు అసలు అవయవదానం ద్వారా మంచి ఉంటుందా చెడు ఉంటుందా? భారతదేశంలో కుటుంబ సభ్యులకు ఇంకో డౌట్ వస్తున్నది. శరీరదానం చేస్తూ ఉన్నారు, శరీరం మొత్తం మెడికల్ కాలేజ్లకు ఇస్తున్న తరుణంలో వాళ్ళు ప్రయోగాలు చేసిన తర్వాత ఈ శరీరం ఏం చేస్తా ఉన్నారు, అసలు $1,000,000 క్వశ్చన్. వీటన్నిటికీ సమాధానమే ఇప్పుడు శరీర దానం చేస్తే ఎవరికి ఉపయోగపడినటువంటి ప్రత్యేక కథనం చేసింది దిశ పత్రిక. దానికి సంబంధించి మనం ఆ కథనాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ప్రయోగాలు మానవ పరిణామ ప్రగతికి పునాదులు. మనిషి ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉండాలి, అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. అయితే ఎవరో చేస్తే ఆ ఫలాలు మనం అనుభవిద్దాం అంతే తప్ప సమాజానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయడానికి మనలో చాలా మంది ముందుకు రారు. కానీ టీకాలు ఇతర వైద్య ప్రయోగాలకు విదేశాల్లో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొస్తారు. అయితే మన దేశంలో మాత్రం చనిపోయిన తర్వాత శరీరాన్ని కూడా వైద్య కళాశాలలకు దానం చేసేందుకు ముందుకు రావడం లేదు. నిజానికి పరోపకారం ఇదం శరీరం అని మన పెద్దలు ఏనాడు చెప్పారు. అయితే మరణానంతరం శరీరం కాష్టంలో బూడిద అవుపోతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది. కానీ భావి వైద్యులకు ఆ శరీరం ఉపయోగపడి వారి జ్ఞానాభివృద్ధికి తోడ్పడితే అంతకంటే ఏం కావాలి? ఇదే ఆలోచన శరీర దాతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది. 3 రోజుల క్రితం మరణించిన సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కి అప్పగించారు. గతంలో సోమనాథ్ చటర్జీ, జ్యోతి బసు, నానాజీ దేశ్ముఖ్ వంటి ప్రముఖులు సైతం వైద్య పరిశోధనలకు శరీరాన్ని దానం చేశారు. హీరో జగపతి బాబు సైతం మరణానంతరం శరీరం దానం చేస్తారని 2 ఏళ్ల కిందట ప్రకటించారు. శరీర దానం ఎందుకు చేయాలి, ఇలా చేయడం వల్ల సమాజానికి కలిగే ఉపయోగాలపై ప్రత్యేక కథనం. అసలు చాలా ప్రయోజనాలు ఉంటాయి నిజంగా, ఎందుకంటే చనిపోయిన తర్వాత నిజంగా ఎందుకు కూడా శరీరం ఉపయోగపడదు. ఆ ఉపయోగపడినటువంటి శరీరాన్ని ఒకవేళ మెడికల్ కాలేజీలకు గనక శరీరాన్ని దానం చేస్తే వాళ్ళు మెడికల్ కాలేజీలో ప్రయోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మరి ప్రాక్టికల్స్ ఎట్లా చేయాలి, మరి శరీరం లేకుండా అక్కడ శవాలు లేకుండా లేకపోతే పార్థివ దేహాలు లేకుండా ఎట్లా మరి ప్రాక్టికల్స్ చేయాలంటే అప్పుడు కొన్ని ప్లాస్టిక్ పరికరాలతోటి ఒక
శరీరం లాగా దాన్ని మొత్తం తయారు చేసి బొమ్మలు తయారు చేసి ఇగో ఇట్లా కాలేయం ఉంటుంది, ఇగో ఇట్లా గుండె ఉంటుంది, ఇగో ఇట్లా ఏది కిడ్నీలు ఉంటాయి, ఇగో వీటి పనితనం ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటారు. అయితే నిజంగా మరి ఒకవేళ ఈ ప్లాస్టిక్ పరికరాలే కాకుండా నిజంగా నిజ జీవితంలో మనిషి శరీరంలో ఏ భాగాలు ఎంత సైజులో ఉంటాయి, పరిమాణంలో ఉంటాయి, తర్వాత అవి ఎట్లా పనిచేస్తాయి, వాటికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లా ఉంటాయి, ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఎట్లా ఏ అవయవానికి తగలకుండా ఎట్లా మనం ఆపరేషన్ చేయొచ్చు, వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే వైద్య విద్యార్థులకు అంటే ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ శరీరాలు చాలా ఉపయోగపడతాయి. మృత శరీరం వైద్య విద్యార్థులకు ఉపయుక్తం. శరీరంపై దేశంలో అవగాహన చాలా తక్కువ మందికి ఉన్నారు. దేశంలో 0.01% మంది మాత్రమే అంగీకారం తెలుపుతా ఉన్నారు. అవయవ దానంపై ఇటీవల పెరుగుతున్న చైతన్యం. తెలంగాణలో మిలియన్ కు 5.48, ఏపీలో 0.3. తాజాగా ఎయిమ్స్ కు ఏచూరి భౌతిక కాయం. ఇక్కడ దేశంలో ఎంతమంది ఇస్తున్నారంట? 0.01% మాత్రమే అంగీకరిస్తున్నారు. ఏది శరీర దానానికి కానీ లేకపోతే అవయవ దానానికి కానీ. దీనివల్ల ఏమైతుంది అంటే ఇది ఎందుకు తక్కువ మంది ఇస్తున్నారు అంటే 0.0000 తర్వాత 1. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అన్న. నార్మల్ గా మా భర్త శరీరం మా నాన్న శరీరం నేను ఇస్తే వీళ్ళు ఏ గుండెనో ఏదో పాటు తీసేసి మళ్ళీ చేస్తారేమో అన్న ఒక డౌట్ కొద్ది చాలా మంది అవయవానికి ముందుకు రావడం లేదు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం అయితే వర్కౌట్ అవుతాయి అవయవాలు ఇక అవుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే చనిపోయిన తర్వాత ఎలాగో మనకు చనిపోయిన 5 గంటల లోపు 4 గంటల లోపు ఒకవేళ తీసుకెళ్తే అవి కూడా ఉపయోగపడతాయంట. అయితే విషయం ఏంటంటే ఎలాగో చనిపోయినటువంటి శరీరాన్ని మనం కాల్చడమో లేదంటే మట్టిలో వేడ్చి పూడ్చడమో చేస్తాం. దీనివల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఒకవేళ మనం అవయవదానం కానీ లేకపోతే శరీరదానం కానీ చేస్తే అవయవదానం చేయడం ద్వారా ఒకవేళ బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఆ వ్యక్తికి అవయవదానం చేయడం ద్వారా ఏమవుతుంది, ఇంకొకరికి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత ఒకవేళ ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ జీవించేటువంటి అవకాశము ఒక రకంగా ఉంటుంది. ఎట్లా అంటే నిజంగా ఒకవేళ కళ్ళు లేని వాళ్ళకు ఇద్దరికి కన్ను చూపునిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 కళ్ళు ఉంటాయి కదా. ఎవరైతే అందులో ఉంటారో ఎవరైతే కళ్ళు కనిపించని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్ను అమరిస్తే ఇద్దరికి కళ్ళు ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ కిడ్నీ ఇట్లా మనము దానం చేస్తే ఆ కిడ్నీలలో 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఇద్దరికి కిడ్నీలు ఇవి దానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక కిడ్నీతో కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరికి ఆ కిడ్నీ దానం చేయడం ద్వారా వాళ్ళ డయాలసిస్ అంతా కూడా బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ మనము కాలేయం కనుక ఇస్తే కాలేయానికి ఇస్తే 4 వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ శరీరంలో అత్యంత స్పీడ్గా పెరిగేటువంటి అవయవం ఏదైనా ఉంది అంటే అది కాలేయం. అయితే కాబట్టి కాలేయం కనుక ఇస్తే ఒక 4కు ఉపయోగపడుతుంది. ఇట్లా ఏ అవయవమైనా కానీ దాని ఉపయోగం ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ చూడగలుగుతాడు. చనిపోయినటువంటి వ్యక్తి గుండె ఒకవేళ వేరే వాళ్ళకి ఒకవేళ అమరిస్తే అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ గుండెని వేరే వాళ్ళకి అమరిస్తే ఆ గుండె మళ్ళీ కొట్టుకుంటుంది, మరొక జీవితాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి అవయవదానం చేయాల్సినటువంటి అవసరం 100% ఉన్నది. చాలామంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తర్వాత డయాలసిస్ తోటి బాధపడుతూ చాలామంది దారుణమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవయవదానం చేయడం ద్వారా మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ కొన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి అంటే మన దగ్గరనే వాడు ఫ్రీగా తీసుకుంటాడు. ఏది శరీరమే ఫ్రీగా తీసుకుంటాడు, మొత్తం తీసుకుంటాడు. వాడు ఒక్కొక్క అవయవాన్ని కోట్లకు అమ్ముకుంటాడు. గుండెకి ఇంత రేటు, కిడ్నీలకు ఇంత రేటు, కళ్ళకి ఇంత రేటు, తర్వాత దీనికి ఇంత రేటు, దానికి ఇంత రేటు, మన్ను మసాడం అని చెప్పేసి చేస్తుంటాడు. దీనివల్ల చాలా వరకు నష్టం జరుగుతుంది. అంటే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ దగ్గర ఫ్రీగా తీసుకొని వాడు సొమ్ము చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటిది జరగకూడదు. కాకపోతే ఏంటంటే అవయవదానం చేయడం మాత్రం 100% మంచిది. దాని ద్వారా వేరే వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇక మరణం తర్వాత జీవించే అవకాశం శరీర అవయవదానం కోసం సంప్రదించాల్సినటువంటి వెబ్సైట్లు ఏంటంటే NOTTO.MOHFW.gov.in అనే వెబ్సైట్ కానీ అదొకటి www.jeevandan.ap.gov.in ఇంకొకటి jeevandan.gov.in info@organindia.org అని చెప్పేసి ఈ ప్రభుత్వ వెబ్సైట్లలో వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గైడ్లోకి వెళ్ళి సిటీలో ఏ ఆర్గాన్ లభ్యమవుతుందో తెలుసుకోవచ్చు. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉంటాయి. నేత్ర రక్తదాతల వివరాలు ఇందులో ఉంటాయంట. కాబట్టి ఈ వెబ్సైట్లలోకి వెళ్తే మనము అవయవదానం చేయాలనుకున్నా లేకపోతే అక్కడ కావాలనుకున్నా కానీ అందులో అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.
అయిపోయిందిగా అయిపోయింది. ఇక ఆ దేహంతో ఏం చేస్తారు? ఒకవేళ నిజంగా శరీరం ఒకవేళ ఇస్తే మనం అవయదానం అంటే శరీర దానం చేస్తే ఆ దేహంతో ఏం చేస్తారు? మానవ శరీరంలో ఏ అవయవం ఏ స్థానంలో ఉంటుంది, అవి ఏ పరిమాణంలో ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అని చెప్పే శాస్త్రమే హ్యూమన్ అటానమీ. ఇది మెడిసిన్ చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అంటే ఎంబీబీఎస్ చదివే వాళ్ళకు. ఇక మెడిసిన్ చదివే విద్యార్థులకు ఈ హ్యూమన్ అటానమీ పాఠాలను బోర్డుపై లేదంటే డిజిటల్ క్లాసుల్లో 3D ఫార్మాట్ పద్ధతిలో బోధిస్తుంటారు. ఇందులో ప్రధానంగా అవయవాల గురించి వివరిస్తారు. ఇంకొంత ప్రాక్టికల్గా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బొమ్మలను వినియోగిస్తారు. ఒకవేళ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు నేరుగా మనిషి అవయవ క్రమం గురించి మనిషి శరీరంపైనే ప్రయోగాత్మకంగా వివరించే అవకాశం ఉంటుంది. అలా చెప్పేందుకు మన ముందున్న మరో మార్గమే ఈ శరీర దానం. ఇలా దానంగా వచ్చిన దేహాలతో మెడిసిన్ విద్యార్థులకు ఈ క్లాసులు చెప్తారు. అందుకే మనం చనిపోయినా మన దేహం మరొకరికి ఉపయోగపడాలనేదే ఉద్దేశంతోనే ఇలా శరీర దానాలు చేస్తుంటారు. దేహం కూడా దేశం కోసమే. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఏచూరి భౌతిక కాయాన్ని బోధన పరిశోధన నిమిత్తం ఎయిమ్స్ కి అప్పగించారు. గతంలో ఆయన తన దేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించేందుకు అంగీకారాన్ని తెలియజేయగా శుక్రవారం ఏచూరి భౌతిక కాయాన్ని ఎయిమ్స్ వైద్యులకు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు అందజేస్తా ఉన్నారు. చూశారు కదా, ఇక్కడ ఏమైతుంది, కుటుంబ సభ్యులు అక్కడ ఏచూరి అంటే యాక్చువల్గా నిజంగా సిపిఎం పార్టీకి సంబంధించి అధ్యక్షులు ఉంటారు. అక్కడ పార్టీకి సిపిఐకి అధ్యక్షులు ఉంటారు. ప్రధాన కార్యదర్శి అంటే దేశంలో అత్యున్నతంగా ఏదైనా పదవి ఉందంటే ఇక అదే అనమాట. అంటే అధ్యక్షుడు ఒక రకంగా అన్నట్టు. అయితే సిపిఎం ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీతారాం యేచూరికి సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్కి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కాలేజీకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అయితే ఈ శరీరాన్ని తీసుకొని ఈ పార్థివ దేహాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయోగాలు చేసుకుంటారు. వాళ్ళు మొత్తం కూడా దీని మీద అంటే ప్రయోగాలు చేసేటువంటి అవకాశము ఉంటుంది. అయితే ప్రయోగాలు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు? దేశవ్యాప్తంగా ఎంతోమంది తమ డెడ్ బాడీలను మెడికల్ కాలేజీలు దానం చేస్తుంటారు. అయితే ప్రయోగ పాఠాలు కంప్లీట్ అయిన తర్వాత వాటిని మెడికల్ కాలేజీలు ఏం చేస్తాయనేదే ఎవరికీ తెలియదు. మృతుల చివరి కోరిక వారి ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం లేక ఖననం చేయడం చేస్తారు. అనాథ శవాల విషయంలో వారు ఎవరు, వారి మతం ఏంటి అనేది క్లారిటీ ఉండదు. కాబట్టి అలాంటి మృతదేహాలకు మెడికల్ కాలేజీలు తమ సౌకర్యం ప్రకారమే అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఒకవేళ డోనర్ మెడికల్ కాలేజీలో ప్రయోగాల అనంతరం పార్థివ దేహాన్ని తిరిగి వారి కుటుంబ సభ్యులకే అప్పగించాలని కోరితే ఆ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఇక కొన్ని దేశాల్లో అయితే ఇలా దానం వచ్చిన బాడీలకు ఘనంగా అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారు. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. అంతేకాకుండా ఆ శరీరాన్ని దానం చేసిన వారి కుటుంబాలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి తమ సంస్థ తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుతారు. అయితే ఇక్కడ ఏం చేస్తారు, అవయదానం అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం మళ్ళీ ఆ శరీరాన్ని అప్పగించాలంటే వాళ్ళకి అప్పగిస్తారు. ఒకవేళ అప్పగించాల్సిన అవసరం లేదు అనుకుంటే వాళ్ళ ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళు ఒకవేళ హిందువులు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళు ముస్లింలు అయితే ముస్లిం సాంప్రదాయం ప్రకారం, వాళ్ళు క్రిస్టియన్లు అయితే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళు బుద్ధిస్టులు అయితే బుద్ధిస్టు సాంప్రదాయం ప్రకారం, ఇట్లా ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పిస్తారు. కొన్ని దేశాల్లో అయితే ప్రత్యేకంగా వాళ్ళకు ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులను సన్మానించుకుంటారు. ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. అయితే మన దేశంలో కూడా తమిళనాడు రాష్ట్రం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే శరీర దానం అవయవ దానం చేసినటువంటి వాళ్ళ కుటుంబాలు ఉంటాయో ఆ శరీర దానం చేసినటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఉంటాయో ఆ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతోటి పోలీసుల బందోబస్తు మధ్య ప్రభుత్వ లాంఛనాలతోటి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించిండు. ఆ తర్వాత కొంతమంది అడిగినరు. ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే చంద్రబాబు కూడా దానికి సానుకూలంగా స్పందించిండు. అక్కడ కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంటే అంత్యక్రియలు నిర్వహించడానికి చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. అంటే ఒక రకంగా అవయవదానం చేయడానికి, ఒక రకంగా శరీర దానం చేయడానికి ఇవి ప్రోత్సాహకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఇది గొప్ప పని అని చెప్పేసి ప్రపంచానికి తెలవాలంటే ఇటువంటివి నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందుకనే అందులో భాగంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
తమిళనాడు అవయవ దాతలకు అక్కడి స్టాలిన్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నది. ఇదే విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరి సీతా మహాలక్ష్మి ఆధ్వర్యంలో బృందం సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. అవయవ దాతలకు వీరులకు వందనం పేరుతో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అవయవ శరీర దానంపై అవగాహన ఉన్నవారికి సుపరిచితురాలు గూడూరు సీతా మహాలక్ష్మి. ఓ సాధారణ ఉపాధ్యాయురాలైన ఆమె ఓ నినాదంతో సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. మరణించినా జీవించండి అంటూ ఇతర రాష్ట్రాలలో అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె పిలుపునందుకొని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 58,000 మంది అవయవ దానానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. 58,000 మంది అవయవ దానానికి తర్వాత శరీర దానానికి ముందుకొచ్చిండ్రు. అంటే ఇవి చాలా మందికి, కొన్ని లక్షల మందికి ఇవి కొత్త జీవితాన్ని ఇస్తాయి. కొన్ని లక్షల మందికి 58,000 అంటే డబుల్ అయితే 1,16,000 మందికి ఏది కళ్ళని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గుండెని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇక్కడ కిడ్నీలు ఇచ్చేటువంటి అవకాశం, కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఇక ఇవి గుర్తుంచుకోవాలి. శరీర దానం చేయాలనుకునే నిర్ణయం తీసుకున్న వారు ముందుగా తమ కుటుంబ సభ్యులతో ఒప్పించాలి. ఎందుకంటే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళే కదా చేయాల్సి. ఎందుకంటే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ సమాచారాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చి శరీర దానానికి సహకరించాల్సింది వాళ్ళే కదా. అయితే వాళ్ళ అనుమతి లేకుంటే మెడికల్ కాలేజీ వాళ్లకు ఆ వ్యక్తి చనిపోయిన విషయం కూడా తెలిసే అవకాశం ఉండదు. అలాగే శరీర దానం గురించి అంగీకార పత్రం రాసి ఇచ్చేందుకు వెళ్ళేటప్పుడు తమ కుటుంబంలో ఆ బాధ్యతలు తీసుకునే వారిని కూడా వెంటబెట్టుకొని వెళ్తే మంచిగా ఉంటుందంట. ఇక అవయవ దానము గొప్పదే. బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితిలో కుటుంబ సభ్యుల అంగీకారంతో అవయవ దానం చేస్తారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దాదాపు 6 నుంచి 7 గంటలు జీవితాన్ని ఇవ్వవచ్చు. 6 జీవితాన్ని ఇవ్వచ్చు. శరీరంలో దాదాపు 200 అవయవాలు మరొకరికి పనికి వస్తాయని వైద్యులు చెప్తున్నారు. 200 అవయవాలు పనిచేస్తాయంట మళ్ళొకరికి. చూడొకసారి ఎంత పెద్ద అవయవ దానం చేయదలుచుకున్న వారు జాతీయ స్థాయిలో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ అసోసియేషన్ ప్రాంతీయ స్థాయిలో జీవన్ దాన్ కార్యక్రమంలో పేర్లను నమోదు చేసుకోవచ్చు. బతికుండగానే మూత్రపిండాల వంటివి దానం చేయడం దీని కిందికే వస్తుంది. 2022 ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 0.01% మంది మాత్రమే మరణం తర్వాత తమ అవయవాలను దానం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన లోపమే ఇందుకు కారణం. తెలంగాణలో అవయవ దాతల శాతం 1 మిలియన్కు 5.45% ఉంది. అవయవ దాన శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఓ జీవోను జారీ చేసింది. అవయవ దానంలో ఆంధ్రప్రదేశ్ నిష్పత్తి 0.3 మాత్రమే ఉంది. 2,600 మంది కిడ్నీలు మార్పిడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కిడ్నీ బాధితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అవయవదానం చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా జీవితాన్ని ఇచ్చినట్టయితుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు. భారత రైల్వే శాఖ తన ఉద్యోగులు అవయవదానం చేస్తే 42 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం రక్తదానం చేసిన తన ఉద్యోగులకు ఆ రోజు ప్రత్యేక సెలవు ఇస్తుంది. అవయవదాత అంత్యక్రియలకు కేంద్రం 10,000 రూపాయలు మంజూరు చేస్తుంది. ఆగస్టు 3వ తేదీని జాతీయ అవయవదాన దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే 200 వరకు పనిచేస్తున్నాయి. అవగాహన మార్పిడి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలి. తమిళనాడు, ఒరిస్సా ప్రభుత్వాల వలె అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని ఈ మధ్య కాలంలో సీఎం చంద్రబాబును కలిసి విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించి గత అవయవ దాన దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చారు. అవయవ దానం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, వారిని కర్ణాటక ప్రభుత్వం లాగే జాతీయ పర్వ దినాలప్పుడు సత్కరించి గౌరవించాలని కోరాం. అన్ని రకాల అవయవ మార్పిడి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని, శరీర దాతల కోసం మహాప్రస్థానం వెహికల్స్ పంపించాలని విన్నవించాం. ఉన్నత స్థాయి విద్యా ప్రణాళికలతో ముఖ్యంగా వైద్య విద్యకు సంబంధించిన అన్ని రకాల విభాగాల సిలబస్లో అవయవ దానం, శరీర దానం ఆవశ్యకత బోధనాంశం చేర్చాలి. అవయవ దానం అంటే మరణించిన బతికుండడమే. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు మా సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టారు. సీతా మహాలక్ష్మి గారు చాలా గ్రేట్. అసలు అంటే ఒక మంచి విషయం పైన ప్రజల్లో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి చర్చ జరగడానికి, ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రజలు అంటే ఎవరైతే అవయవదాతలు ఉంటారో
అంటే నిజంగా ఒకవేళ నిజంగా ఏంటంటే చనిపోయిన తర్వాత ఎలాగో ఈ శరీరం కానీ ఇందులో ఉన్నటువంటి అవయవాలు కానీ కళ్ళు కానీ ముక్కు కానీ ఏది కూడా ఉపయోగపడదు. ఏది కూడా అసలు ఎందుకు అంటే కాల్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఒకవేళ కాల్ చేస్తేనేమో బూడిదైపోతుంది, లేదంటే ఒకవేళ పూడ్చి పెడితే అందులోనే మగ్గిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అది కాకుండా ఒకవేళ అవయవదానం చేయడం ద్వారా 200 ఆర్గాన్స్, శరీరంలో ఉన్నటువంటి 200 ఆర్గాన్, మానవ శరీరంలోని 200 ఆర్గాన్స్ మళ్ళీ ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవయవదానం చేయండి. దీని ద్వారా మీరు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకరికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మళ్ళీ 7గురికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ కళ్ళు మీరు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ చూస్తాయి, మీ గుండె మీరు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొట్టుకుంటుంది, మీ కిడ్నీలు మీరు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ పనిచేస్తాయి. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అవయవదానం చేయండి, తర్వాత సమాజానికి ఉపయోగపడండి. ఎందుకంటే చాలామంది, కొన్ని వేల లక్షల మంది రకరకాలుగా అవయవాల లోపాల అవయవ దానంకి సంబంధించింది గూడూరు సీతారామలక్ష్మి చేస్తా ఉంది. బట్ ప్రభుత్వాలు కూడా కొంచెం అవగాహన కల్పిస్తాయి. ప్రభుత్వాలు కూడా దీనిపైన అవగాహన కల్పించాలి. పాఠ్యాంశాలలో కూడా ఈ అంశానికి సంబంధించి ఒక పాఠ్యాంశంగా చేర్చాలి పాఠశాల విద్యలో. దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లలకు ఒక అవగాహన వస్తుంది. అంటే చనిపోయిన తర్వాత మన శరీరం ఎందుకు ఉపయోగపడకుండా అయిపోతుంది కదా, మరొకరికి ఉపయోగపడితే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన రేకెత్తించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠ్యాంశాల్లో కూడా ఈ విషయాన్ని డాక్టర్లు ముందుకు రావాలి. ఎందుకంటే మీరు ఎంబీబీఎస్ చదివి ఎండీలు చదివి మీరు కంప్లీట్ గా మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా కనీసం అవయవ దానం చేయట్లేదు. మీ దగ్గర నుంచే డాక్టర్ల నుంచి రావాలి. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి, అక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇటు డాక్టర్లు కానీ, తర్వాత ఉపాధ్యాయులు కానీ, కలెక్టర్లు కానీ, కండక్టర్లు కానీ, ఎవరైనా సరే అందరిది కూడా అవయవాలు మళ్ళీ ఉపయోగపడతాయి. కాబట్టి అవయవదానానికి కానీ ఇటు శరీర దానానికి కానీ అందరూ కూడా ముందుకు రావాలి. ముందుకు రావడం ద్వారా తర్వాత పరిశోధనలు జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ అవయవాలు మళ్ళీ వేరే వాళ్ళకు ఉపయోగపడితే మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని పొందినట్టు అవుతుంది. కాబట్టి అవయవదానం చేయండి, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.